హాయ్ ఫ్రెండ్స్, ఏపీఆర్ఎస్ 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి మరియు 8వ తరగతికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏపీఆర్ఎస్ ఉంది. సో ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఏపీఆర్ఎస్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి తెలుసుకుందాం. ఇలా క్లిక్ చేయగానే ఇలా మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫర్ అడ్మిషన్స్ ఇంటూ 5th క్లాస్, 6th క్లాస్, 7th అండ్ 8th క్లాస్ అని ఉంది. అంటే మీరు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ప్రత్యేకతలు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నాయి. ఈ విద్యాలయాలన్నీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే బోధించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించును. ఈ విద్యాలయాలు మంచి మౌలిక వసతులతో కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా ప్రాంగణాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు విద్యతో పాటుగా సహపాఠ్యాంశాలు మరియు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు లోకోపేరియన్గా నియమించబడును. వీరు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేదరు. దైనందిన కార్యక్రమాలు ఉదయం 5 గంటలకు శారీరక వ్యాయామంతో ప్రారంభమై బోధనా తరగతులు మరియు ఇతర అభ్యసన కార్యక్రమాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు గణిత ఒలింపియాడ్, హిందీ ప్రచార సభ, ఇండియా స్కిల్స్ జూనియర్, సైన్స్ ఫెయిర్ మరియు NTSC మొదలైన ప్రతిష్టాత్మక పరీక్షల కొరకు తర్ఫీదు ఇవ్వబడును. ఉత్తమ మరియు మంద అభ్యాసకుల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడును. గురుకుల పాఠశాల వివరాలు, చిరునామా, 5వ తరగతిలో సీట్ల సంఖ్య మరియు అన్ని తరగతులకు సీట్ల కేటాయింపుకు జిల్లాల పరిధిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సింటే చూసుకోవచ్చు. ఇక్కడ గురుకుల పాఠశాల పేరు ఇవ్వడం జరిగింది. బాలుర లేదంటే బాలికల అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ కావాల్సింటే చూసుకోవచ్చు. ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు 80 సీట్స్ ఉంటాయి. అలాగే ఈ క్రింది జిల్లాలలోని పాత జిల్లాల మండలాలు అన్ని తరగతులకు కూడా కావాల్సింటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరంకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పేరు మరియు ఈ జిల్లాల్లో కావాల్సింటే మీరు చూసుకోవచ్చు. ఈ మండలాలకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ పేరు చూసి మీరు కావాల్సింటే ప్రిఫరెన్సెస్లో వాటిని అప్లై చేసుకునేటప్పుడు మీరు కావాల్సింటే ఇచ్చుకోవచ్చు. మొదటి ప్రాధాన్యత ఏది, రెండవ ప్రాధాన్యత ఏది అని. సో ఇవి స్కూల్ డీటెయిల్స్. మరి ఇక్కడ ఒక ముఖ్య గమనిక కావాల్సింటే చూసుకోవచ్చు. ఏపీఆర్ఎస్ వేంపల్లి మైనారిటీ బాలికలు కడప జిల్లా పాఠశాలలో మైనారిటీ సీట్లు కేవలం ముస్లిం మైనారిటీ బాలికలకు మాత్రమే కేటాయించబడును. ఇక్కడ రిజర్వేషన్ పర్సెంటేజ్ కనుక చూసుకున్నట్టయితే సాధారణ పాఠశాలలు ఓసీకి 41%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఎస్సీ 15% మరియు ఎస్టీ వాళ్ళకు 6% అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మైనారిటీ అని ఉంది కదా, ఇది మైనారిటీ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. మరియు సాధారణ అంటే ఇది అందరూ కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. సో ఇటువంటి స్కూల్స్కి అందరూ కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. 6, 7, 8 తరగతుల్లో పాఠశాల వారీగా వివిధ కేటగిరీలలో గల ఖాళీల వివరాలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ అర్హతలు కనుక చూసుకున్నట్టయితే విద్యార్థులు భారత పౌరులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండాలి. 5వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అంటే ప్రస్తుతం పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 3వ తరగతి చదివి 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ మరియు బీసీలకు చెందినవారు ఇక్కడ ఇచ్చినటువంటి 2 డేట్ల మధ్యలోనే ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అంటే సెప్టెంబర్ 1, 2013 నుంచి ఆగస్ట్ 31, 2015 మధ్యలోనే పుట్టుండాలి. ఎస్సీ మరియు ఎస్టీలకు చెందినవారు అయితే సెప్టెంబర్ 1, 2011 నుంచి ఆగస్ట్ 31, 2015 మధ్య వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఇది 5వ తరగతి సంబంధించినటువంటి కండిషన్స్. 6వ తరగతి వారికి అయితే ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. ఓసీ మరియు బీసీలకు చెందినవారు సెప్టెంబర్ 1, 2012 నుంచి ఆగస్ట్ 31, 2014 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళైతే సెప్టెంబర్ 1, 2010 నుంచి ఆగస్ట్ 31, 2014 మధ్య పుట్టి ఉండాలి. అలాగే 7, 8 తరగతులకు కూడా ఇక్కడ వాళ్ళు కండిషన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ కండిషన్స్ ప్రకారం అర్హులైతే మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ పాఠశాలలో ప్రవేశానికి
ఓసీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. మైనారిటీ విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును. ఆదాయ పరిమితి వచ్చేసి అభ్యర్థి యొక్క తల్లి తండ్రి సంరక్షకుల సంవత్సర ఆదాయము 2023-24 ₹1,00,000 మించి ఉండరాదు, లేదా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అర్హులు. సైనిక ఉద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి నియమం వర్తించదు. మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టుకు మార్గదర్శకాలు. మైనారిటీ విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేయు విధానం జనరల్ విద్యార్థుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష రాయవలసిన అవసరం లేదు. కావున మైనారిటీ విద్యార్థులు ప్రవేశం కొరకు దరఖాస్తు చేయుటకై మార్గదర్శకాల కొరకు APRS-CAT మైనారిటీ ప్రాస్పెక్టస్ని చూడగలరు. దరఖాస్తు చేసుకున్నట్టుకు మార్గదర్శకాలు. జనరల్ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేయగోరు అందరూ అభ్యర్థులు మరియు మైనారిటీ పాఠశాలల్లో దరఖాస్తు చేయు SC, ST అభ్యర్థులు తప్పక APRS సెట్ రాయవలెను. అభ్యర్థులు దరఖాస్తులను నింపుట కొరకు aprs.apcfss.in వెబ్సైట్ నందు సందర్శించగలరు. అదే ఇక్కడ ఓపెన్లో ఉంది. మీరు కావాల్సింటే అప్లై చేసుకోవాలి అంటే 5వ తరగతి ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లికేషన్ ఫామ్ అని, దీని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. 6వ తరగతి వాళ్ళు అయితే 6, 7, 8వ తరగతి వాళ్ళు అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. సో అభ్యర్థుల దరఖాస్తులను నింపుటకు ముందు వెబ్సైట్ నందరి నియమావళిని జాగ్రత్తగా చదువుకొని తమ అర్హతల పట్ల సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే దరఖాస్తులను నింపవలెను. అభ్యర్థి అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత రుసుము చెల్లింపు లింక్ని క్లిక్ చేయడం ద్వారా ₹100 రుసుమును పేర్కొన్న వ్యవధిలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు సమయంలో అభ్యర్థి అవసరమైన ప్రాథమిక వివరాలను అనగా పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మొదలైనవి ఇవ్వాలి. ఒక మొబైల్ నంబర్ను ఒక అప్లికేషన్ కోసం మాత్రమే ఉపయోగించగలను. ఇవ్వబడిన మొబైల్ నంబర్ OTP ద్వారా నిర్ధారించబడుతుంది. అంటే ఒకే ఇంట్లో 2 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు వేరే నంబర్స్ ఇవ్వాలి అనమాట. అంటే ఒక స్టూడెంట్కి తల్లి నంబర్, ఇంకొక స్టూడెంట్కి ఫాదర్ నంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థి ID జారీ చేయబడుతుంది. అభ్యర్థి ID జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ID రుసుము రసీదుకు సంబంధించిన నిర్ధారణ మాత్రమే. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు అభ్యర్థి 3.5 x 4.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఫోటో మరియు సంతకంతో సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు ఫారంతో పాటు ఫోటో మరియు సంతకాన్ని కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీకు 3.5 x 4.5 సెంటీమీటర్లో ఫోటోని ఎలా సెట్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఇక్కడ టాప్ రైట్ సైడ్లో ఒక ఐ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కావాల్సింటే నేర్చుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి అప్లికేషన్ ఫారం లింక్పై క్లిక్ చేసి అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీతో లాగిన్ చేయవలను. పిదప ఆన్లైన్ అప్లికేషన్ తెరవబడుతుంది. ఇక్కడ APRSలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే కావాల్సింటే చూడొచ్చు. ఫస్ట్ ఏముంది ఇక్కడ పేమెంట్ అనేది ఉంది. పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ ID అనేది ఒకటి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్కి ఎదురుగా క్లిక్ హియర్ ఉంది కదా, మీరు అక్కడ క్లిక్ చేసి ఫామ్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కావాల్సింటే చూసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంది, మార్చి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీలో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది. దరఖాస్తులో అభ్యర్థి తన కులం కేటగిరీని తప్పుగా నమోదు చేసి మరొక కేటగిరీలో ఎంపిక కాబడించో ప్రవేశం ఇవ్వబడదు మరియు కులం కేటగిరీ మార్చబడదు. సో దానికోసం మీరు అప్లై చేసేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూరించాలి. ఏదైనా తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే దరఖాస్తు అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తును సమర్పించిన తర్వాత అభ్యర్థి తదుపరి అవసరముల కోసం దరఖాస్తు ఫారం యొక్క ప్రింట్ను తీసుకోవాలి. అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే మరియు నిబంధనల ప్రకారం ఏదైనా కారణంతో ఆమె అనర్హులైతే అభ్యర్థి యొక్క దరఖాస్తు అడ్మిషన్ ఎలాంటి నోటీస్ లేకుండా తిరస్కరించబడుతుంది. ఇక్కడ హాల్ టికెట్ల జారీ మరియు పరీక్ష కనుక చూసుకున్నట్టయితే ఈ హాల్ టికెట్స్ అన్నీ ఈ వెబ్సైట్లోనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాల్సింటే అప్లికేషన్ ఎండ్ డేట్ అయిపోయిన తర్వాత మీరు అప్పుడప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి మాత్రమే హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులు పరీక్ష రాసేదానికి వీలు లేదన్నమాట.
ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రవేశ పరీక్ష వచ్చేసి 2 గంటల వ్యవధితో 100 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించబడుతుంది. ఆయా తరగతుల పరీక్ష కొరకు ఇవ్వబడిన ప్రశ్నల సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు క్రింది విధంగా ఉంటాయి. ఇక్కడ కావాల్సింది చూసుకోవచ్చు మీరు. 5వ తరగతికి తెలుగు లేదా ఉర్దూ, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం ఉంటుంది. ప్రశ్నల స్థాయి వచ్చేసి 4వ తరగతిలో ఉంటుంది. ప్రశ్నల సంఖ్య కూడా మీరు కావాల్సింటే చూసుకోవచ్చు. తెలుగు అయితే 25, లేదంటే ఉర్దూ అయితే 25, ఇంగ్లీష్ అయితే 15 ప్రశ్నలు ఉంటాయి, గణితం అయితే 30 ప్రశ్నలు, పరిసరాల విజ్ఞానం వచ్చేసి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం వచ్చేసి 100 మార్క్స్కి ఈ పరీక్ష అనేది ఉంటుందన్నమాట. పరీక్ష ప్రశ్నాపత్రం వచ్చేసి 5వ తరగతి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలోను మరియు ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఉంటుంది. మిగిలిన తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో మాత్రమే ఉంటుంది. పరీక్ష ప్రశ్నాపత్రము అన్ని తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఉంటుంది. అభ్యర్థులు OMR షీట్ను బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలి మరియు జారీ చేసిన సూచనలు పాటించాలి. సూచనలకు వ్యతిరేకంగా చర్యలు OMR షీట్ను రద్దు చేయుటకు దారి చేయను. ప్రవేశ పరీక్ష 26 జిల్లా ప్రధాన కేంద్రములలో నిర్దేశించబడిన పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడును. సంబంధిత జిల్లాలోని పరీక్షా కేంద్రానికి తగినంత మంది అభ్యర్థులు లేని ఎడల ప్రక్క జిల్లాలోని పరీక్షా కేంద్రానికి కేటాయించబడతారు. ఇక్కడ అడ్మిషన్స్ కొరకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఈ మార్గదర్శకాలు మీరు కావాల్సింటే చూడొచ్చు, చదివి అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. అడ్మిషన్ సమయంలో చెల్లించవలసిన రుసుము మరియు ఛార్జీలు. ఎటువంటి రుసుములు కూడా వాళ్ళు తీసుకోరనమాట. పాఠశాలలో ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ ఉచిత భోజన మరియు వసతితో పాటు ఉచిత విద్యను కల్పిస్తారు. ఇక్కడ పరీక్షా కేంద్రం మరియు జిల్లా కోఆర్డినేటర్ల వివరాలు ఇవ్వడం జరిగింది. మీకు ఏమన్నా క్వశ్చన్స్ కనుక ఉంటే మీరు వీరికి కాల్ చేసి మాట్లాడచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చింది ఇది అంటే మార్చి 1వ తేదీన వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తు కూడా మార్చి 1వ తేదీన స్టార్ట్ అయిపోయింది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మార్చి 31వ తేదీ. మరియు హాల్ టికెట్ ఎప్పుడు జారీ చేస్తారు అంటే ఏప్రిల్ 17వ తేదీన జారీ చేయడం జరుగుతుంది. పరీక్షా తేదీ వచ్చేసి ఏప్రిల్ 25 ఉంటుంది. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఫలితాల ప్రచురణ మరియు మొదటి ఎంపిక జాబితా ఎప్పుడు వస్తుంది అంటే మే 14వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే రెండవ జాబితా వచ్చేసి మే 21వ తేదీన, మూడవ జాబితా వచ్చేసి మే 28వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన సమాచారం మరియు సహాయం కొరకు ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సింటే వీటికి కాల్ చేసి మాట్లాడచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ APRS 5th క్లాస్కి సంబంధించిన అడ్మిషన్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.